వాళ్ళు మోసం చేశారా వీళ్ళు మోసపోయారా తెలీదు. ఇది అన్యాయం, దొంగాట. రీసెంట్ గా లాస్ట్ కొన్ని ఇయర్స్ ఒక 2 to 3 years లో మన హీరోలు కొన్ని ప్రాజెక్ట్స్ పైన చాలా చాలా లాస్ అయ్యారనికంటే మోసపోయారని చెప్పొచ్చు. లిటరల్ గా ఇంత పెద్ద హీరోలు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ మిస్టేక్ ఏంటో, ఇంత భారీ మిస్టేక్ ఎందుకు చేసారో అర్థం కాదు. ఇది మరి కొంతవరకు నేను చూసిన దాన్ని బట్టి సోషల్ మీడియాలో ఏంటంటే ఇది కావాలనే చేశారు అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ సినిమాలు ఏంటి, ఏ హీరోలు మోసపోయారు, ఆ కథ ఏంది అనేది జనరల్ గా మాట్లాడుకుందాం సరదాగా. సో మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. ఫస్ట్ ప్రభాస్ రీసెంట్ రాజాసాబ్ అండ్ ఆదిపురుష్. రాజాసాబ్ అయితే లిటరల్ గా స్కామ్ అండ్ మోసమే ఇది. యాక్చువల్ గా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఒక ఎంటర్టైన్మెంట్ 100 కోట్ల బడ్జెట్ లో, నార్మల్ ఎంటర్టైన్మెంట్ తో స్టార్ట్ అయ్యి ప్రభాస్ ఓకే చేశాడు, ప్రభాస్ కొంచెం లైక్ ఈ ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి వచ్చాడు అని చెప్పి మారుతి రెచ్చిపోయి దానికి 300-350 కోట్ల బడ్జెట్ పెట్టి ఏదో ఇరికించి ఆ కోట కట్టి భారీ సెటప్ తోని ఏవో డూప్స్ అవి యూజ్ చేసేసి మొత్తం సంక నాకిచ్చాడు. యాక్చువల్ గా ఆ సినిమాకి అంత భారీ బడ్జెట్ అవసరం లేదు. ఈవెన్ ప్రభాస్ రెమ్యునరేషన్ యాడ్ చేసినా కూడా దాని బడ్జెట్ అసలు మొత్తం ఒక కోటలో ఉంది కదా సెకండ్ హాఫ్ మొత్తము. నువ్వు ఇంకా ఎందుకు బడ్జెట్ పెట్టినావు? సర్వనాశనం చేసావు. ఏమి ఎతకనా సెట్ పీసెస్ అంతా పెట్టేసి భారీ బడ్జెట్ పెట్టేసి దాని బిజినెస్ పెంచేసి పెద్ద లాస్ చూపెట్టిండు టాలీవుడ్ కి అని చాలా ట్రోల్ అయ్యారు. ఆ ఒక్క సినిమా నిజంగా నేను అయితే ఆదిపురుష్ రాధేశ్యామ్ కూడా అంత ట్రోలింగ్ స్టఫ్ చూడలేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రాజాసాబ్ ఓటీటీలో వచ్చిన తర్వాత విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ డూప్స్ కి, ఆ ఫేస్ స్వాపింగ్ కి, ఆ విఎఫ్ఎక్స్ కి, ఆ డైలాగ్స్ కి, ఆ ఎడిటింగ్ కి, ఆ ఏమంటారు అసలు సింకే లేని సీన్స్ కి చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. మారుతి అండర్ గ్రౌండ్ ఇక నాకు తెలిసి నెక్స్ట్ సినిమా కూడా వస్తుందా రాదా అనే డౌట్. తర్వాత ఆదిపురుష్, ఇది ఓమ్రాజ్ చేసిన పెద్ద స్కామ్ మనకు తెలుసు. ఏదో వాళ్ళ లోపల ఏదో డబ్బులు కొట్టేసి నొక్కేసి అని చెప్పి టాక్ నడిచినప్పుడు. సో ఆదిపురుష్ కూడా చాలా పెద్ద మిస్టేక్ ఇది. ప్రభాస్ నుంచే ప్యూర్ ప్రభాస్ మిస్టేక్ ఈ 2 సినిమాలు. ఫ్యాన్స్ అనడానికి లేదు, డైరెక్టర్ అనడానికి లేదు, ఎవరు అనడానికి లేదు. మోసపోయి అంతే, అది నమ్మి నువ్వు మోసపోయినట్టు అది. తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు. నాకు అడిగితే అయితే ఒక డైరెక్టర్ స్టార్ట్ చేసి ఒక భారీ బడ్జెట్ ఒక లార్జ్ స్కేల్ ఫిల్మ్ స్టార్ట్ చేశాడు క్రిష్. సో ఆ డైరెక్టర్ హ్యాండ్ చెల్లిపోతే హీరో కూడా హ్యాండ్ చెల్లిపోవాలి, లేదా ఆ సినిమాని షెల్ఫ్ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ తో ఎవరినో డైరెక్టర్ పట్టుకొచ్చి ఆ సినిమాని ఓకే చేయించి కంటిన్యూ చేయించారంటే ఇది హీరోని మోసం చేసినట్టే. ఆ వీరమలు ఫస్ట్ హాఫ్ ఒకలాగా, సెకండ్ హాఫ్ మొత్తం ఒకలాగా. అసలు పవన్ కళ్యాణ్ ఏం చెప్పి అసలు ఈ కథ నుంచి ఈ కథకి షిఫ్ట్ కొట్టి ఒప్పించారో తెలీదు. బ్లండర్ మిస్టేక్ ఇన్ టాలీవుడ్ అంటే హరిహర వీరమల్లే. ఫస్ట్ హాఫ్ అంతా కోహినూర్ డైమండ్, సెకండ్ హాఫ్ అంతా ఈ సనాతన ధర్మ అసలు ఎట్లా ఒప్పుకున్నాడు, ఎలా ఒప్పించారు, ఎలా మోసం చేశారు అనేది కూడా స్కామే దీంట్లో. అదొక క్వశ్చన్, $1 మిలియన్ క్వశ్చన్. తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం. కథ ఒకటి అనుకున్నారు, ఓకే. తర్వాత కథ మార్చారు, సీన్స్ మార్చారు, మొత్తం జానరే మార్చేసారు. ఆ జానర్ మార్చి కూడా అంత హీరోని ఒప్పించారంటే ప్రొడ్యూసర్ త్రివిక్రమ్ ఈ రేంజ్ లో మోసం చేశారు బాబుని అనేది అర్థం చేసుకోవచ్చు. క్లాసిక్ కాంబోని, ఒక మంచి కాంబోని చెడగొట్టారు మోసం చేసి. తర్వాత ఎన్టీఆర్ స్వాట్ 2. ఇదైతే మామూలు మోసం కాదు. బాలీవుడ్ వాళ్ళు వచ్చి మొత్తం ఇమేజ్ నాశనం చేసారు ఎన్టీఆర్ది ఇక్కడ అండ్ ఆల్సో అక్కడ. RRR తోని మంచి ఫేమ్, మంచి రికగ్నిషన్, మంచి క్రేజ్ వచ్చింది మొత్తం బాలీవుడ్ సైడ్. అక్కడ చాలా గ్లోబల్ వైజ్ మంచి ఫేమ్ వచ్చింది. ఒక్క సినిమా వాటులో యూజ్ చేసిన విఎఫ్ఎక్స్ కానీ, ఇచ్చిన క్యారెక్టర్ డిజైన్ కానీ, ఆర్క్ కానీ మొత్తం నాశనం చేసుకున్నాడు. ఎన్టీఆర్ ని మామూలుగా మోసం చేయలేదు, ఒప్పించేది ఫ్రాంచైజ్ వార్ 2 కాబట్టి ఎన్టీఆర్ ఏ హీరోయిన్ ఒప్పుకుంటాడు. ఎందుకంటే రితిక్ రోషన్ పక్కన వార్ లాంటి ఫ్రాంచైజ్, సిరీస్, సీక్వెల్, భారీ బడ్జెట్ ఎవరైనా ఒప్పుకుంటారు ఏ హీరో అయినా. బట్ మోసపోయింది మాత్రం మన తారక్ అన్ననే, వెరీ సాడ్లీ. తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ అండ్ ఆచార్య. ఆచార్య పక్కన పెట్టండి, గేమ్ చేంజర్ అయితే మామూలు మోసం కాదు. అటు దిల్ రాజు, ఇటు శంకర్ అసలు మోసం కాదు, అసలు టైం వేస్ట్, చాలా ప్రైమ్ టైం వేస్ట్ అయింది. ఇది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అసలు రామ్ చరణ్ అంత అమాయకుడు కాబట్టి వదిలేసి 3-4 ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ ఇచ్చాడు ఈ ప్రాజెక్ట్ కి. ఏదో శంకర్ తో నేను కేసులు ఇరుక్కున్నాడు, అయినా కూడా వేరే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయకుండా ఇందులోనే ఇరుక్కుపోయి మోసపోయాడు సినిమా లిటరల్ గా. ఎందుకంటే పెద్ద డిజాస్టర్ అయింది. ఆ డిజాస్టర్ పక్కన పెట్టిన సినిమా నాన్న ఫ్లాప్ అయితే హిట్ అయితే గానీ 3 years ప్రైమ్ టైం వేస్ట్ చేశారు అయ్యా అమ్మత్తు. అసలు ఎంత పెద్ద మిస్టేక్ అది శంకర్ నుంచి, దిల్ రాజు నుంచి అటు పంపించకపోవడము. ఆ శంకర్ ఏమో భారత్ ఆయన పోయింది మంచిగా సినిమాలు తీసుకోవడానికి, దిల్ రాజు ఏమో ప్యానల్ లో సినిమాలు తీసుకున్నాడు. అక్కడ మోసపోయింది, ఇరుక్కుపోయింది రామ్ చరణ్. అసలు ఆ 3 years ఆ గేమ్ చేంజర్ 5 hours రన్ టైమ్, అసలు ఆ ఇష్యూ గురించి ఎంత దాకా మాట్లాడడం అంత మంచిది. వరస్ట్ మిస్టేక్ ఇది శంకర్ నుంచి.
అసలు ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని ఏ రేంజ్ లో వేసుకుంటున్నారో అంతకంటే డబుల్ ట్రిపుల్ గా వేసుకోవాలి రామ్ చరణ్ ఫ్యాన్స్ శంకర్ ని. ఆయన పెద్ద డైరెక్టర్, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు ఇచ్చింది కాబట్టి అంతగా ట్రోల్ చేయలే కానీ ఆయన చేయాలి అసలు. తర్వాత ఆచార్య, అయ్యో బాస్ పక్కన సినిమా కాబట్టి ఒప్పేసుకున్నాడు చరణ్ అన్న. అసలు ఆ క్యారెక్టర్ ఏంది, ఆర్క్ ఏంది ఏం ఒప్పుకోకుండా సినిమా ఎలా అవుతుంది. ఈవెన్ చిరంజీవి కూడా మోసపోయాడు ఇందులో, చిరంజీవి బాస్ కూడా మోసపోయాడు. అసలు ఎందుకు ఆ సినిమాను ఒప్పుకున్నారో, ఎందుకు ఒప్పించారో, 2 years టైం వేస్ట్ చేసి అందులో రామ్ చరణ్ క్యారెక్టర్ అవసరం లేకపోయినా, అంటే రామ్ చరణే చేయాలా అన్నట్టు కాకపోయినా ఆయన నిరికిచ్చి మోసం చేసి దొబ్బెట్టారు సినిమాని. ఆ సినిమా ఇద్దరికి అది ఒక మంచి మెమరబుల్ ఉండాలి, ఒక మంచి మెమరబుల్ కాంబో అవ్వాలి మల్టీ స్టారర్. అటు కొరటాల శివ బిస్కెట్ ఆడి టీలు బిస్కెట్ అయ్యారు. సో అది గైస్ మ్యాటర్. మన హీరోలను మోసం చేసిన సినిమాలు, మోసపోయిన హీరోలు. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేసేసి మీరు ఏ సినిమా థియేటర్ లో చూసారో మాతో మెన్షన్ చేసుకోండి కింద. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.